Hi guys, welcome back to my channel. How are you all? Oh my god! Wow! Yes, నాకు తెలుసు మీ అందరూ ఏమనుకుంటున్నారు. సో ఇప్పుడే మార్నింగ్ అయింది, వీడియో చేద్దామని ఈరోజు ఎందుకో అనిపించింది. సో లెట్ మీ ఆస్క్ యూ, డిడ్ యూ గైస్ మిస్ మీ? సరే, మార్నింగ్ అయితే నేను మీకు బ్యూటిఫుల్ స్కై చూపిస్తా, చూడండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇప్పటివరకు నేను వీడియో ఎందుకు పెట్టట్లేదా అని చెప్పి దాదాపుగా 100 మెంబర్స్ అయితే అడిగారు. ఓకే 100 మెంబర్స్ అడగలేదు, బట్ అడిగారు why you're not doing అని చెప్పి. I will share it later, not now, some other time. Also you talk funny. వెదర్ కూడా ఈరోజు చాలా బాగుంది. సో ఈరోజు నుంచి మళ్ళీ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. ఎక్కడి నుంచి అయితే ఆపేసానో అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తాను. డైలీ కాకపోయినా ఆల్టర్నేట్ డేస్గా వీడియోస్ చేస్తాను. వీడియో చూసే ముందైతే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో వీడియోస్ని చూడండి, ఎంజాయ్ చేయండి. ఎస్, మైసూర్ అనగానే మీకు అర్థమైపోయి ఉండాలి వేర్ వీఆర్ గోయింగ్ అంటే. మైసూర్లో ద మోస్ట్ ఓల్డెస్ట్ ఫేమస్ ప్లేస్. వీఆర్ గోయింగ్ టు మైసూర్ ప్యాలెస్. లెట్స్ గో. ఆబ్వియస్గా లోపలికి వెళ్ళాలంటే టికెట్ తీసుకుని వెళ్ళాలి. సో టికెట్ తీసేసుకున్నాం. వీఆర్ గోయింగ్ ఇన్సైడ్ నా. సో లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో ప్యాలెస్ ఉంది, రైట్ సైడ్లో టెంపుల్ ఉంది. అండ్ హియర్ వి గో. నేను మా డాడీ అయితే బాగా ఎక్స్ప్లోర్ చేసినాము అండ్ మై బ్రదర్ ఈజ్ రికార్డింగ్ ద వీడియో. సో మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాము, ఆల్మోస్ట్ 3 అయింది. అప్పటికి చాలామంది క్రౌడ్ ఉన్నారు, చిల్డ్రన్స్ కూడా వచ్చారు, స్కూల్ వాళ్ళు చిల్డ్రన్స్ని కూడా తీసుకొచ్చారు. వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో మనకి స్లీపర్ స్టాండ్ ఉంటుంది. అక్కడ మనం చెప్పులు విప్పేసి వెళ్ళాలి లోపలికి. చెప్పులు వేసుకుని లోపలికి ఎలా లేదు. సో మేమైతే చెప్పులు అక్కడ హ్యాండ్ ఓవర్ చేసేసి లోపలికి వెళ్ళాము. ఆ లోపలికి వెళ్తుంటే నా ముందున్న ఇద్దరు దే ఆర్ టాకింగ్. ఎక్కడ వాళ్ళు అనుకుని నేను వాళ్ళ లిటిల్ కాన్వర్సేషన్ వింటే నాకు తెలిసింది దట్ దే ఆర్ కొరియన్స్ అని. మన నెబర్స్. వచ్చేసరికి చూడగానే ఫస్ట్ చాలా క్రౌడ్ ఉన్నారు, బట్ అపార్ట్ ఫ్రమ్ ద క్రౌడ్ లోపలికి వచ్చి చూస్తే ఒక్కొక్క ఇంటీరియర్ డిజైనింగ్ అండ్ ఆల్ చాలా బాగుంది. లోపల రాగానే ఫస్ట్ మేము చూసింది ఈ సిల్వర్ చైర్ సెక్షన్. ఇది మొత్తం ప్యూర్ మేడప్ విత్ ప్యూర్ సిల్వర్. అఫ్ కోర్స్ వాళ్ళు రాజులు కాబట్టి వాళ్ళకి ఇవన్నీ నార్మలే, కానీ డిజైన్ మాత్రం చాలా బాగుంది. చైర్స్ది సిల్వర్తో చేశారు, చాలా బాగుంది. హ్యావ్ ఎ లుక్. సిల్వర్ చైర్స్, సిల్వర్ మిర్రర్స్. తర్వాత లోపలికి వచ్చి చూసేసరికి వాళ్ళకి వచ్చిన గిఫ్ట్ హ్యాంపర్స్ అనమాట ఇవన్నీ. ఇవి కూడా ప్యూర్ సిల్వర్స్ అనమాట, ఐ మీన్ సిల్వర్. వాళ్ళ ఫోటో ఫ్రేమ్స్ కూడా సిల్వర్తోనే చేపించారు. యాజ్ యూ కెన్ సీ ఇవన్నీ వాళ్ళకి ఇచ్చిన గిఫ్ట్స్ అనమాట. ఆ టైంవి సిల్వర్ గిఫ్ట్స్ కూడా ఇంకా ఇప్పటివరకు చూడడానికి బాగున్నాయంటే అంత మంచి మేనేజ్మెంట్ ఉందని చెప్పొచ్చు. ఇవి వాళ్ళ సిల్వర్ గిఫ్ట్ హ్యాంపర్స్. నెక్స్ట్ వేరే దగ్గరికి వెళ్తాం. వీళ్ళు కూడా మెంబర్స్ అయి ఉండొచ్చు ఈ ప్యాలెస్లోని. హీస్ ద కింగ్. చూడ్డానికి అయితే ఆర్ మూవీలో విలన్ లాగా ఉన్నాడు.
అలా రాజుగారి ఫోటోలు అన్నీ చూసేసి మెల్లిగా పక్కన స్టెప్స్ ఉంటే ఆ స్టెప్స్ ఎంతో కష్టపడి నేను మా నాన్న పైకి ఎక్కాము. ఎక్కగానే ఫస్ట్ చూసింది మళ్ళీ లెఫ్ట్ సైడ్లో లిఫ్ట్. ఇంత కష్టపడి పైకి ఎక్కితే చూస్తే లిఫ్ట్ ఉంది, కానీ ఆ లిఫ్ట్ వర్క్ చేయట్లేదు బికాజ్ ఇట్స్ అన్ ఓల్డ్ వన్. సో అది రావట్లేదు. రైట్ సైడ్లోని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ స్టాచ్యూ కనిపించింది. ఆయన కూడా వన్ ఆఫ్ ద కింగ్ అనుకుంటాను. బట్ ఆయనను చూడగానే నాకు ఆయన ఐ కాంటాక్ట్ ఇచ్చినట్టు అనిపించింది. ఫర్ సమ్ సెకండ్స్ గూస్ బంప్స్ కూడా వచ్చాయి. చూడండి, వాట్ అ బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్, వాట్ అ డిజైనింగ్, వాట్ అ పెయింటింగ్ మ్యాన్. సీరియస్లీ దానికి తగ్గట్టు ప్రతి ఒక్క రూమ్లోని వీళ్ళు సిల్వర్తో చేసిన మిర్రర్స్ పెట్టుకున్నారనమాట ఎవ్రీ రూమ్లోని. ఇది అయితే మిడిల్ ఆఫ్ ద అట్రాక్షన్ అనమాట. ఇదైతే ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇది మధ్యలో ఉందన్నమాట ప్యాలెస్కి. ఇది ఇట్స్ అ సెంటర్ పాయింట్ అనమాట ప్యాలెస్లో. చాలా బాగుంది. హ్యావ్ ఎ లుక్. ప్లేస్లో ఒక్కొక్క ఎమోషన్ అండి. లైక్ ఇప్పుడు ఈ స్టేట్స్ దగ్గర నుంచున్నానా, స్పిరిట్ పవర్ అనిపించింది. మేబీ ఎవరైనా వెనకాల నుంచి రావచ్చేమో అని భయం కూడా వేసింది. చెప్తున్నాం కదా, ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి అనమాట. బట్ రియలీ వెరీ నైస్. ఇంకొక మిర్రర్, మేబీ ఈ రాజులకి మిర్రర్స్ అంటే పిచ్చేమో, ఒక్కొక్క గదిలో మిర్రర్ ఉందండి. కానీ ఇది మాత్రం కొంచెం డిఫరెంట్ ఉంది. ఈ మిర్రర్ ముందు ఒక బొమ్మ పెట్టారు, ఆ బొమ్మ మీద ఒక బల్బ్ ఉంది. ప్యూర్ గోల్డ్ అండి. అఫ్ కోర్స్ ఇట్స్ ఎ ప్యాలెస్. ప్యాలెస్లో బాల్కనీ లేకుండా అయితే ఉండదు కదా. సో ఇది బాల్కనీ అన్నమాట. దిస్ ప్లేస్ ఈస్ కాల్డ్ మీటింగ్ ఏరియా. ఇక్కడే మోస్ట్గా అన్ని మీటింగ్స్ జరిగేవి. బాగుంది. లెఫ్ట్ అండ్ రైట్ ఏమో టేబుల్స్ వేశారు. మధ్యలో మేబీ రాజులు కూర్చునే వాళ్ళేమో, ఐ డోంట్ నో. బట్ దిస్ ప్లేస్ ఈజ్ ఆల్సో అ లిటిల్ హ్యూజ్ అండ్ వెరీ నైస్. లోపలైతే ఎక్స్ప్లోర్ చేసామండి. చాలా అయినా మట్టుకు ఎక్స్ప్లోర్ చేసి కవర్ చేశాను. బట్ బయటికి రాగానే సవారీ కనిపించింది. ఒకసారి సవారీలో కూడా బయట కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి వీటికి సవారీ. చూడండి ఎంత బాగుందో వ్యూ. ఓకే, ఆఫ్టర్ ద సవారీ ఇది ఫ్రంట్ వ్యూ ఆఫ్ ద ప్యాలెస్ అనమాట. ఇక్కడ ఇప్పుడు ఏదో సమ్ ఈవెంట్ జరుగుతుంది. సో మేము అంతసేపు అక్కడ లేము, బయట అంతా కొంచెం చూసేసి వచ్చేసాం. అప్పటికే మాకు చాలా లేట్ అయిపోయింది. సో దిస్ ఈస్ ద వ్యూ అండి. మైసూర్ ప్యాలెస్ ముచ్చట్లు అయిపోయింది. వీఆర్ గోయింగ్ బ్యాక్ టు హోమ్. సో ఐ హోప్ మీకు ఈ వీడియో బాగా నచ్చినట్లు ఉండొచ్చు. ఒకవేళ నచ్చితే మాత్రం డోంట్ ఫర్గెట్ టు లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. See you in the next vlog. Until then, just take care of yourself.